హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు షబానా వెంకట్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరికీ ఎప్పుడు చెప్పేలాగే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఓకేనా? ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది నేను పెట్టిన బ్లాగ్కి నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట. టీ పెట్టేసుకుని తాగేసాము. ఇంకా మా పాపనైతే స్కూల్కి అయితే పంపించేస్తున్నాను. స్నాక్ కింద పొమోగ్రానైట్ అయితే పెట్టేశాను. బాదామ్స్ రోజైతే ఒక 5 పెడతాను. ఇంకా తనకు బ్యాగ్ అంతా సర్దేసి టిఫిన్ వేస్తున్నాను. అట్టుకు పోసాను. మొన్న చూపించాను కదా వీడియోలో, అట్టు పిండి నానబెట్టానని. సో అట్టుకైతే వేసేసి పాపకి తినిపించి స్కూల్ టైం అయింది. లేట్ అయింది ఈరోజు బాగా. తనకు ఇంకా అట్టు తినిపించేసి రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను. ఇక చూడండి, మా పాప స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. అస్సలు అల్లరి చేయదు ఫ్రెండ్స్, చాలా చక్కగా వెళ్ళిపోయిద్ది స్కూల్కి. కొంచెం లేచేటప్పుడే కొంచెం లేట్ అయ్యిద్ది, కానీ ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ అయితే గబగబా రెడీ అయ్యి వెళ్ళిపోయిద్ది. వెళ్ళను అనే మాట అంటూ ఉండదు. స్కూల్ డేస్ని చక్కగా ఎంజాయ్ చేస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా తన ఆటో అయితే వచ్చేసింది, వెళ్ళిపోతుంది. వీడియోస్ పోస్ట్ చేయడం చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్, కుదరట్లేదు అస్సలు. చాలా బిజీ అయిపోయాను. ఇంట్లో వర్క్, పాపను చూసుకోవాలి, మా వారి ఆఫీస్ వర్క్ కూడా కొంచెం చేస్తూ ఉంటాను. బాగా లేట్ అవుతుంది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే టిఫిన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎగ్ గట్ వేసుకుంటున్నాను. నాకు ఎందుకో ప్లెయిన్ అట్టు ఇష్టపడండి ఫ్రెండ్స్ ఎక్కువగా. ఎగ్ గట్ అయినా, ఇంకా అందులో కారం అట్టయినా, ఉల్లిపాయ అట్టయినా ఏదో ఒకటి మిక్స్ చేస్తేనే ఎక్కువ ఇష్టపడతాను నేను. సో ఈరోజు అయితే ఎగ్ గట్ అయితే వేసుకొని తింటున్నాను అనమాట. మీరు అలాగే చేస్తారా ఫ్రెండ్స్? ఇంకా ఓన్లీ ఎగ్ గట్టే ఏం బాగుంటుంది అని ఇంకా ఉల్లిపాయ కూడా కొంచెం కచ్చా పచ్చాగా దంచి అందులో కొంచెం ఉప్పు కారం పెట్టి ఇలా లైట్గా స్ప్రెడ్ చేసి తింటాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీని ఉల్లి కారం దోశ అంటారు. నేను అట్టును మటుకి చాలా రకాలుగా వాడతాను ఫ్రెండ్స్. ఒక రకంగా ప్లెయిన్గా వేసుకొని తినను, రకరకాలుగా వేస్తూ ఉంటానన్నమాట. ఒకసారి పిజ్జా అట్టు కూడా చేస్తాను ఫ్రెండ్స్. పిజ్జాలో వేసి ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులో వేసేసి పిజ్జా అట్టు కూడా ప్రిపేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఇంకా లంచ్ కర్రీ ఏం చేద్దామని చెప్తే ఇంటి దగ్గర గోంగూర అమ్మడానికి వస్తే గోంగూర తీసుకున్నాను. చాలా రోజులైంది గోంగూర పచ్చడి చేసుకుందామని గోంగూరని ఈ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. 100 రూపీస్ ఫ్రెండ్స్ ఆ ఫ్రూట్స్ అన్నీ. డైలీ మా ఇంటి దగ్గర ఫ్రూట్స్ అయితే వస్తాయి. జస్ట్ పాపకు స్నాక్గా పెట్టడానికైనా ఇంట్లో తినడానికైనా బాగుంటాయని తీసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. నాకు అంతగా నచ్చవు, బట్ ఎమర్జెన్సీకి అవసరమని తీసుకుంటూ ఉంటాను. ఎక్కువ మార్కెట్లోనే తీసుకొస్తాము. ఎమర్జెన్సీగా లేవు అనుకుంటే పాపకి స్నాక్ బాక్స్లో ఆల్మోస్ట్ ఫ్రూట్సే పెడతాను కదా, దానికోసం అయితే తీసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోంగూర అంతా ఒలిచేసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారు గోంగూర పచ్చడి? నేనైతే నా స్టైల్ ఇలా చేస్తాను. చూడండి, గోంగూర మొత్తం కడుక్కొని శుభ్రంగా పెట్టి ఇలా బాయిల్ చేస్తాను. కొంచెం ఆయిల్ వేసి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత పేస్ట్లా అవుతుంది కదా, దాన్ని పక్కన ఉంచుకుంటాను అనమాట. ఎనపను జస్ట్ లైట్గా స్పూన్తో అలా అలా అంటాను, ఎక్కువ ఎనపను అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి తాళింపు వేస్తాను. అందులో తాళింపు వేసేటప్పుడు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాను అనమాట. కచ్చాపచ్చాగా పంటి కింద తగులుతూ ఉంటాయి కదా, చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే ఇలాగే చేసుకుంటాను. అదే గోంగూర కొంచెం రోట్లో దంచి చేస్తే ఇంకా బాగుంటుంది, బట్ నా దగ్గర రోల్ లేదు కాబట్టి జస్ట్ నేను పప్పుతో పైన అనేసి ఇంక పక్కన పెట్టుకొని తాళింపు అయితే వేసుకున్నాను. సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్. బాగుందా? నాకైతే ఈ మెదడులో చాలా ఇష్టము. మా వారు కూడా చక్కగా ఇష్టంగా తింటారనమాట. ఇలాగే ఎండుమిరపకాయలతో కూడా చాలా బాగుంటుంది అనమాట. గోంగూర, పచ్చిమిర్చి రెండు వేపుకుంటాం కదా మనం, ఆ రెండు వేపుకొని సైడ్కి పెట్టేసి అవి కచ్చాపచ్చాగా దంచుకొని ఈ తాలింపులో అయితే కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే స్వర్గంలా ఉంటుంది. చాలా బాగుంది కదా. ఇంకా నా వంట అయిపోయేలోపు మా పాప కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. తనకంట ప్రోగ్రెస్ కార్డ్ అయితే ఇచ్చేశారు, ఫస్ట్ ఇయర్ది. నాకు వచ్చి చూపిస్తుంది, మమ్మీ ఎంత హ్యాపీగా వచ్చి చూపిస్తుంది. చేతిలోనే పట్టుకొని వచ్చేసింది. ఫస్ట్లో అయితే కొంచెం వీక్గా ఉంది ఫ్రెండ్స్. అది ఫస్ట్ ఇవాల్యుయేషన్ అనమాట. ఫస్ట్ దాంట్లో 2 A+, 2 B+ వచ్చినాయి. సెకండ్ వచ్చేసి
ఒక ఏ ప్లస్ 3 సింగిల్ ఏలు వచ్చినాయి. ఇంకా థర్డ్ వచ్చేసి బాగా ఇంప్రూవ్ అయిందనమాట. పర్ఫార్మెన్స్ అయితే ఇంకా ఎక్సలెంట్ అని రాశారు. చాలా బాగా చదివింది ఫ్రెండ్స్. అన్నీ ఏ ప్లస్లే వచ్చినాయి. జస్ట్ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్, అదే సివిసి వర్డ్స్ ఉంటాయి కదా, అక్కడ కొంచెం ఏదైనా రాంగ్ అయి ఉంటుంది అనమాట. అందుకే ఫస్ట్ దాంట్లో లాంగ్వేజ్ స్కిల్స్లో ఏ వచ్చింది. ఇంకా అదర్వైజ్ మొత్తం గుడ్. చాలా బాగా రాసింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా ప్రోగ్రెస్ కార్డ్ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చూపించింది. మా పాపకి చిన్నపిల్లల ఫ్రెండ్స్ కాకుండా పెద్దవాళ్ళు ఆంటీస్ అందరు ఫ్రెండ్స్ అనమాట. అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ చూపించొచ్చింది. ఆంటీ నాకు ఎల్కేజీ అయిపోయింది, యూకేజీ అని. ఇంకా అపార్ట్మెంట్లో అందరు ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీస్ అందరికి చూపించొచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్నం తినిపించేసి పాపనైతే కాసేపు నిద్రపుచ్చాను. ఇంక ఈవినింగ్ మా వారు వర్క్ నుంచి వచ్చేసి కొంచెం ఆకలిగా ఉంది, ఏదైనా స్నాక్ అయితే వండవా అంటే ఈరోజు అయితే ప్రిపేర్ చేశాను చపాడా చెక్కలు. ఫ్రెండ్స్, మీకు ఎంతమందికి తెలుసు ఈ రెసిపీ? చాలా బాగుంటుంది అనమాట. వర్షం పడేటప్పుడు తింటే ఇంకా చాలా బాగుంటుంది. బియ్యం పిండితో చేస్తారు. బియ్యం పిండిలో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సాల్ట్ వేసుకొని చక్కగా నీట్గా కలుపుకొని వాటర్తో 5 minutes నానబెట్టి ఇంక జస్ట్ చపాతీలాగా అయినా డీప్ ఫ్రై అయితే చేయరు. వీటిని అన్నీ బాగా కలుపుకొని పెనం మీద ఆయిల్ వేసి కాల్చడమే అనమాట. మన చపాతీలాగా చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. మంచి హెల్దీ ఫుడ్ అనమాట. ఇంకా పక్కనైతే టీ పెట్టడానికి పాలు కూడా కాగబెట్టాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ లేట్గా వస్తున్నాయని ప్లీజ్ నా ఛానల్ చూడడం నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. లేట్గా వచ్చినా మంచి మంచి ఐడియాస్తో అయితే మీ ముందుకు వస్తాను. కొంచెం టైం కుదరట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, సపోర్ట్ ఇవ్వండి, కామెంట్స్ కూడా ఇవ్వండి, ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చి చూడండి, ఇలా గారెల్లాగా ఒత్తుకోవాలన్నమాట. వాటర్తో అయినా ఆయిల్తో అయినా మనం గారెలు సేమ్ ఎలా వేస్తామో అలాగే ఇలా పెనం మీద అయితే కాల్చుకోవాలి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం కాల్చే ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది అనమాట. అంటే బియ్యం పిండి కదా, తొందరగా ఉడకదు, కొంచెం లేట్ అయ్యిద్ది. ఇంకా దాంతో చింతకాయ పచ్చడి ఉంటే షేర్ చేసుకొని తినేసాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ అయితే ఇదే. బాయ్.